రండి ఈ మొక్కని చూద్దాం. నాకైతే ఈ మొక్క చాలా ప్రియమైనది. నేను ఈ మొక్కను ఎంతగానో ప్రేమిస్తాను. అయితే ఒక మాట, నేను ఈ ప్రేమలో పడి దీనికి రోజు 6 సార్లు నీళ్లు పోస్తే అది మరింత ఎక్కువగా వికసిస్తుందా? దానికి ఎక్కువ లాభం ఉంటుందా? ఏమాత్రం ఉండదు. దీని వేళ్లు కుళ్ళిపోతాయి. వాటికి నీటిని పీల్చుకునే శక్తి ఏదైతే ఉందో అది నశించిపోతుంది. మరేం చెయ్యాలి? ఏం చెయ్యాలంటే దానికి కావలసినంత మాత్రమే నీళ్లు పోయాలి. దీని చుట్టూ తడి ఆరిన తర్వాత మాత్రమే దీనికి నీళ్లు పట్టాలి. అంతేకాదు, దీనికి సూర్యకాంతి కూడా తగిలేలా చేయాల్సి ఉంటుంది. ఏ పనినైనా సరే తగిన పరిమితికి లోబడి ఉండాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. వారు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తారు అంటే వాళ్ళకి కావాల్సిన పనులన్నీ వీళ్లే చేసేస్తూ ఉంటారు. ప్రతి వస్తువుని అందిస్తుంటారు, ప్రతి విషయాన్ని చెప్పేస్తుంటారు. అలాంటి వారు పిల్లల పెరుగుదలకు వీరే ప్రధానమైన అవరోధంగా మారతారు. ఆ పనిని చేయకండి. ఈ యాత్ర సంతానానిది కూడా. వారు కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలి, ఎన్నో తెలుసుకోవాలి, వారి శక్తితో పనులు చెయ్యాలి. చెయ్యనివ్వండి. మీకు అత్యంత మహత్వపూర్ణమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రేమ కానీ వైరం కానీ ఎక్కువయింది అంటే అది ప్రమాదకరం. అన్ని విషయాలలోనూ సమతౌల్యం పాటించాలి. నాతో ప్రేమగా కలిసి చెప్పండి, రాధాకృష్ణ.